శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త దత్తా దత్త అని పిలవాలంటే కోటి జన్మలు మనం పుణ్యం చేసి ఉండాలి. దత్త అంటేనే ఇంకా దత్త భక్తులకు రావడం అంటే కూడా కొన్ని కోటాను కోట్ల పుణ్యం చేసుకో ఉండాలి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం మన దగ్గరికి రావాలంటే కూడా అలాంటి సేవ చేసుకొని ఉండాలి. అలాంటిది మనకి ఈ జన్మలో సిద్ధమంగళ స్తోత్రం వచ్చింది, దాన్ని పట్టుకున్నాం. ఆ పట్టిన పట్టు విడవకుండా మనం సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తితో విశ్వాసంతో చేస్తే అంత ఆనందమే. మనం ఏమనుకుంటాం అంటే పని అవ్వలేదు అనుకుంటాం. చేయండి, దత్తస్తవం చేయండి, సిద్ధమంగళం చేయండి, దత్తుణ్ణి పట్టుకోండి, దత్తుణ్ణి పూజించండి, ఆర్తితో వేడండి, ప్రేమతో అడగండి. దత్తుడు ఇవ్వలేదంటూ ఏది లేదమ్మా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కానీ మనకు ఆ నమ్మకం లేదు కదా. అయ్యో మనం సిద్ధంలో చేశాము, భక్తితో పూజిస్తున్నాము, మరి ఇంకా ఇవ్వలేదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. నీ పని నేను చేసుకుంటా పో, ఫలితం దానంతట అదే వస్తుంది. భీమవరంలో రాధమ్మ, అలాగే చేబ్రోలు ధనలక్ష్మ, అలాగే నెల్లూరు సమతమ్మ, ఇలా చాలామంది ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు. పేర్లు అందరూ ఇక్కడ కుదరలేదు చెప్పడానికి. వాళ్ళందరూ ఎంత భక్తితో స్వామిని అక్కడ అలంకరించి తన ఆ ముద్దు ముఖాన్ని చూసుకొని ఇట్లాగా, నీ ముద్దు మోముని చూడనిదే పొద్దే పొడవదు ఓ దత్త, నీ లీలలు నీ పాడనిదే బ్రతికెందుకు రాసి దత్త అని చెప్పి వాళ్ళు రోజు స్వామికి అక్కడంతా పూలంతా డెకరేట్ చేసి స్వామిని ఆ ముద్దు ముఖం చూసుకొని పరవశించిపోతూ, తను పరవశించిపోతూ ఆ స్వామి యొక్క అందాన్ని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారనమాట. అలాగా మనం కూడా భక్తి అనేది స్వామిని మనం అలా చూస్తూ ఉండాలి. మనం ఏదో అర్చన చేసేస్తాం, మనం ప్రసాదాలు చేసి పెట్టేస్తాం, పూజలు చేసేస్తాము, ఇది కాదు. స్వామిని తన్మయత్వంగా ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, ఆయన పాదాల వంక ఒకవైపు మనస్ఫూర్తిగా చూడండి. నిజంగా మనలో తెలియని శక్తి మనకు ప్రవేశిస్తుందన్నమాట. మన తల్లి బిడ్డను ఎంత రెడీ చేసి కొత్త బట్టలు వేసి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి చక్కగా బొట్టు పెట్టి 10 సార్లు చూసుకుని నా బిడ్డని తల్లి, అవునా, నేనైతే అలా చూసుకుంటా. ప్రతి తల్లి అలాగే చూసుకుంటుంది, మురిసిపోతూ ఉంటుంది అనమాట. అబ్బా నా బిడ్డ ఎంత నల్లగా ఉన్న బిడ్డ కావచ్చు, అందం విహీనంగా ఉన్న బిడ్డ కావచ్చు, అయినా సరే ఆ బిడ్డకి తల్లి అంత పౌడర్ రాసి అలా చేస్తే అబ్బా నా బిడ్డ ఎంత అందంగా ఉన్నాడు కదా అని అంటారు. అందుకే దీని అంటారు కాకి పిల్ల కాకి ముద్దు అని. అది నిజం. కాబట్టి మన బిడ్డ మనకు ముద్దు. ఎలా మురిసిపోతామో అలాగే భగవంతుడికి కూడా మనం చక్కగా బొట్లు పెట్టి చక్కగా ఆయనకి చిన్న మనకున్న పూలమాల. ఓ పూలమాల అంటే నా దగ్గర డబ్బు లేదు కదమ్మా, నేనేం చేయాలి అనుకుంటారేమో. అంత పూలమాల కాదు, మనకు దొడ్లో పూసిన కనీసం కొన్ని తులసి దళాలతైనా తీసుకొచ్చి అక్కడ స్వామికి అలంకరించి అక్కడ పండు ఫలము పుష్పం ఏదో పెట్టి స్వామికి ఒక మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కార శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ దత్తనాథ అనుకొని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టి ఆయన కళ్ళల్లోకి చూడాలి మనం. ఎంత చల్లని చూపు, ఎంతో చక్కని చూపు, ఇంతకన్నా నాకేమీ కావాలి, నా సాయినిలా చూస్తూ ఉండిపోవాలి అని తదేక దీక్షతో నువ్వు చేయి. ఖచ్చితంగా స్వామి నీకు ఎంత అనుగ్రహం ఇస్తారు. ఎందుకంటే మనసు అర్పణ చేయాలి, అక్కడ సర్వస్వ శరణాగతి చేయాలి. ఏదో మొక్కుబడి పూజ కాదు. ఈ మొక్కుబడి పూజ అది తాత్కాలికం, కానీ నువ్వు ఆర్తితో భక్తితో శరణు వేడాలి. శరణు పూజ అంటే సర్వస్వ శరణాగతి చెందాలన్నమాట స్వామికి. నీ కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి, నీ శరీరం రోమాంచితం అవ్వాలి, నీ కంఠం గద్గదం అవ్వాలి. అప్పుడు నీకు స్వామి తప్పకుండా వింటారు. అంటే మనము భగవంతుని పిలవడం అంటే ఏంటి అనుకుంటున్నారు? మనం యువతల నుంచి ఫోన్లో అవతల వ్యక్తికి మాట్లాడుతుంటాం, అవతల వ్యక్తి చేరిందా లేదా అంటే మనం ఫోన్ చేయడం అంటే భగవంతుని పిలవడమే. కాబట్టి వాటితో భగవంతుని పిలువు. నీకు ఎట్లాగా ఇప్పుడు
చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని మనం చీర కట్టుకొని చక్కగా ఎలాగైతే మనం ఎంత అందంగా ఉందో మురుసుకుంటామో అలాగే స్వామిని కూడా అలంకరించి అంత అందంగా ఉన్నాడు కదా నా స్వామి అని మురిసిపోవాలన్నమాట తల్లి. మనకు స్వామి తండ్రి లేదా మన బిడ్డ అనే భావనతో అక్కడ చేస్తే అంత అద్భుతం అన్నమాట. చాలామంది సిద్ధమంగళోత్సవం చేస్తే మాకేమీ అవ్వట్లేదమ్మా అని కొంతమంది చెప్తారు. కొంతమంది నాకు చాలా మిరాకిల్ జరిగాయమ్మని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది నా జీవితమే మారిపోయిందమ్మా అని చెప్తున్నారు. ఇంకెన్నిసార్లు చేసినా నాకు ఏమీ జరగలేదమ్మా అని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి అంత అద్భుతంగా ఫలితం వచ్చిందంటే వాళ్ళ ఆర్తి ప్రధానం కాబట్టి అలా జరిగింది. ఇంకా నేను ఎన్ని చేసినా ఇంకా నాకు అవ్వలేదు అంటే మన భక్తిలో లోపమే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. కాబట్టి మన భక్తిలో లోపమే. అప్పుడు ఆ భక్తి రావాలంటే మనం ఏం చేయాలి? ఆర్తితో స్వామిని తదేకంగా చూస్తూ, స్వామి శ్రీపాద వల్లభ నాకు ఈ భక్తిలో సంపూర్ణంగా నిన్ను వేడే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి. నేను తల్లిని, నీ తల్లినయ్యా, నీ బిడ్డనయ్యా అని చెప్పి ఆయన చరణాల మీద, ఆయన ఫోటో మీద నిజంగా కూడా పట్టుకొని నేనైతే ఇలాగే పట్టుకొని అడుగుతాను స్వామిని. కాబట్టి మనం ఈ బాధ వస్తే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా అస్సలు చేయొద్దండి. నీకు ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా స్వామి ఫోటో రూపంలో కాదు, స్వామి నా దగ్గర ఉన్నాడని ఒక ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో స్వామిని వేడుకోండి. స్వామి తప్పకుండా చేసి తీరుతాడు. కానీ మనకు అలా లేదు. మనం ఏమనుకుంటా అంటే లేదు నేను ఎంత చేసినా స్వామి పలకలేదు అనుకుంటా. కాదు, మనలో భక్తి లోపమే. మరందరికీ పనులు అవుతున్నాయి, మనకి ఎందుకు అవ్వట్లేదు? సిద్ధమంగళ సూత్రం ద్వారా చూడండి, ఇలా చదివి చూడండి, మీ పని అవ్వకుండా అప్పుడు అడగండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మళ్ళీ ఇలా గ్యాప్ ఇవ్వాలి. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణాన్, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव, पुण्यरूपिणी राजमांबसुत गर्भ पुण्यफल संजाता, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव, सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव, पीठिकापुरा नित्य विहारा मधुमति दत्त मंगल रूपा, जय विजयी भव दिग्विजयी भव, 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 श्रीमदखंड श्री विजयी भव, दिगंबरा दिगंबरा శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా అని ఒకసారి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇలా చేయండి. తప్పకుండా స్వామి సిద్ధులు
అవధూతులు మహాత్ములు దర్శనం చేసుకొని, అంటే వాళ్ళు ఇస్తారు మనకి దర్శనం, హస్త స్పర్శ దర్శనం ఇచ్చి మన కోరికలు తీరుకుంటే అప్పుడు అడగండి. అంతేకాని మనం ఎలా చదువుతాం? అది కూడా మీకు వినిపించా చేయమన్నారు కదా, ఇదేదో చదివితే మనకు మేలు జరుగుతుంది కదా అనుకొని ఏం చేస్తాం? శ్రీమదంతా శ్రీ పూజితాం, అప్పలక్ష్మి నరసింహరాజా జీ విజయభో దిగ్విజయభో శ్రీమదకండ శ్రీ విజయభో శ్రీ విద్యాధర రాసురేఖ శ్రీరాఖ శివ జీ విజయభో దిగ్విజయభో శ్రీమదకండ శ్రీ విజయభవ. ఎలా ఉంది ఆలోచించండి. స్లోగా చదివితే ఎలా ఉంది? భక్తితో స్పీడ్గా చదువుతారు. అంటే ఏంటి, వాళ్ళ భక్తి లేదని కాదు, అయిపోవాలి నోటేంది చదివేయాలి అనుకుంటారు. అందుకే నన్నుసార్లు చెప్తాను మీతో, ఒక్కసారి చదవండి అమ్మా అని చెప్తూ ఉంటా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. అలా చదవండి. ఏదైనా అంతే స్పీడ్గా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు. జై హనుమాన జానకుశాగర జై కపిష తిలోకుజ రామదూత అతి బల్లవని జనిపుతారు పనుసరం. ఏమన్నా అర్థమైందో? నాకే అర్థం కాలేదు. స్వామికి ఎలా అర్థమవుతుంది? స్వామికి ఆయనే కదా, ఆయనకి అర్థం కావడం ఏంటమ్మా అంటారేమో. స్వామిని మనం ఆర్తితో వేడుకుంటున్నప్పుడు ఆయన వినాలి కదా. అందుకని మనం ఏం చేయాలి? జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిలోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవనసుత నామ. అలా మనకి ఎవరికి నచ్చాలి? నేను చెప్పే సత్సంగమైనా నేను చేసే పాఠాలని ఎవరికి నచ్చాలంటే ముందు నాకు నచ్చాలి, తర్వాతే స్వామికి. ఎందుకంటే ముందు వినేది నేనే పాడేది. అందుకే గోదాదేవి కూడా ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య అని అడుగుతుంది. అంటే తన మాల వేసుకొని చూసి బాగుందా లేదా అని తను వయ్యారంగా చూసి వేసుకొని అప్పుడు స్వామికి సమర్పించుకుంటుంది. అందుకే సమర్పణ భక్తి ఉండాలి. ఇప్పుడు సర్వస్వ శరణాగతి ఉండాలి భగవంతుడి మీద. మనం ఏదో చేయమన్నారులే అని కాదు, ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, నేను మీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. నాకైతే అంత సమర్పణ భావన భక్తి వచ్చింది, కానీ మీకోసం చెప్తున్నానమ్మా. నిజంగానే ఎంతోమంది ఈ యొక్క దీన్ని నిజంగా తాపాలతో కొట్టుకుంటున్నామన్నమాట మనం, ప్రపంచ విషయాలతో. నాకు అది కావాలి, ఇది కావాలి. నిజమే, ఈ సమాజంలో డబ్బు లేకుంటే ఎవరికి కష్టం అంతా కావాలి. కాబట్టి మనం అంతా చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనకు తీరాల, ఇవన్నీ ప్రపంచ విషయంలో అంటుకోకుండా ఉండాలంట కదమ్మా. అంటే నిజమే, అన్నీ కావాలి. ఇందులో ఏమి లేకపోయినా మనం ఏమి చేయలేం. కాబట్టి ఆర్తి భక్తి తో చేస్తే నీకు ఏం కావాలో స్వామి తెచ్చిస్తారు కదా. నీకు ఉద్యోగం కావాలని ఉద్యోగం వస్తుంది, అలాగే పెళ్లి కావాలని పెళ్లి జరుగుతుంది, అలాగే నీకు ధనం కావాలంటే ధనం వస్తుంది, పిల్లలు లేకుంటే పిల్లలు కలుగుతారు, నీ మనసుకు శాంతి లేకుంటే శాంతి ఇస్తారు. స్వామి ఏం కావాలో అది ఇస్తారు. ఎప్పుడు నీవు అంత ఆర్తితో భగవంతుణ్ణి నువ్వు చూస్తున్నావా, ప్రేమిస్తున్నావా? మనం పూజలో కూర్చుంటాం, పూజలో కూర్చొని ఓం కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ అనగానే వెంటనే తీర్థం తీసుకుంటా, వెంటనే ఫోన్ వస్తుంది. అరే ఆ ఫోన్ ఎవరో చూడరా. నువ్వు చచ్చినా బతికినా ఏం జరగని, తల్ల కింద లేపని ప్రపంచం భూకంపం వచ్చినా రాని, నువ్వు అప్పుడు ఆర్తితో ఏం జరిగితే జరిగిన కూర్చో, అప్పుడు తప్పకుండా స్వామి చూస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే కొంచెంసేపు కొంచెంసేపు ఏమో పూజ, కొంతసేపు ఏమో స్టవ్ మీద ఏదో పాలు పెట్టాం మాడిపోతుందేమో, ఇంకా కుక్కర్ పెట్టాలేమో, ఇలా మనశ్శాంతికి చేయొద్దండి. మీరు మనస్ఫూర్తిగా జస్ట్ 2 నిమిషాలు దండం పెట్టుకోండి. నేను 4 గంటలు కూర్చొని పూజ చేసేటప్పుడు మా వారు ఒక్క మాట అన్నారు, నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. నీలాగే నేను గంటలు చేయను రా పూజ. నేను కాణిపాకం చూశాను, పిఠాపురం చూశాను, తర్వాత వచ్చి ఇవన్నీ వచ్చి గానకాపురం చూశాను. ఓ ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వెళ్ళావు దేవుడి గది, ఎలా చూసేసావంటే దండం పెట్టుకున్నా, కళ్ళు మూసుకున్నా, కాణిపాక స్వామి వినాయకుని దర్శించుకున్నా అంటే భావన. అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాను, శ్రీపాదం దర్శించుకున్నా, అప్పటి నుంచి గానకాపురం వెళ్ళాం, నిజ పాదుకా స్వామిని దర్శనం చేయించుకున్నాను. పాదుకలో ఆ యొక్క నృసింహ సరస్సు ఉంటారు కదా, అక్కడ ఆయన దర్శించుకున్నా. ఇలాగ అన్ని క్షేత్రాలు దర్శించుకొని వచ్చేసాను అనేవారు. నిజంగా నాకు చాలా ఆనందం కలిగేది. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు కదా అనేసి. అంటే నువ్వు ఆ స్థితికి వెళ్తే అంత ఆనందమే. నువ్వు 4 గంటలు పూజ చేసినా, గంట పూజ చేసినా, నువ్వు ఆ స్థితి కోసమే నువ్వు చేసేది, అలాంటి దర్శనం కోసమే నువ్వు చేసేది.
కాబట్టి నీలో తపన, ఆర్తి, భక్తి ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఈరోజు దత్తస్తవం చదివి నాకు మనశ్శాంతిగా ఎంతో బాగుందమ్మా, నెల్లూరు శ్రీలక్ష్మి అలా చెప్తున్నారు, సమతమ్మ వీళ్ళు చెప్తున్నారు, ఎంతో అనుగ్రహాలు పొందారు. అలా వచ్చి నిజంగా డబ్బులు కూడా కట్టలు కట్టలుగా వచ్చి పడిపోతున్నాయి వాళ్ళకి ఏదో రకంతో. ఇలా ఎందుకు అనంటే స్వామి ఇస్తారు మనకి, ఏదో ఒక రకంతో స్వామి ఇస్తారు. వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ అక్కడ స్వామి మనకి తప్పకుండా మనకి పెట్టారు మనకి ఏది అడుగుతాము. ఎందుకంటే స్వామి పనులు మన అస్తమాటు దత్తస్తవం అని, సిద్ధమనోత్తరం అని, గురు చరిత్ర అని చదువుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం కదా. కాబట్టి స్వామి మన యొక్క బాగోగులు చూడకుండా ఇంకెవరు చూస్తారండి మనకి. కాబట్టి నీ మనస్సు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఆర్తితో భగవంతుని వేడితే ఖచ్చితంగా జరుగుతుంది సిద్ధమాల సూత్రం. నిజంగా నమ్మండి. మనం అనుకుంటా ఏదో నిర్మలమ్మ చెప్తూ ఉందిలే అనుకుంటారు. నేను ఏదైనా సరే అనుభవించే చెప్తున్నాను తప్ప మీకు ఇందులో ఏది నేనేదో సులాభం ఆశించి మీకు చెప్పట్లా. ఎందుకంటే నాకేం అవసరం లేదు. మీరు ఆర్తితో భక్తితో స్వామిని ఏడవాలి. ఒక భక్త తుకారం, ఒక మీరాబాయి వీళ్ళందరూ స్వామి కోసం, పాండురంగడి కోసం ఎలా తప్పించిపోయారో మనం కూడా దత్త భక్తులు, మనకందరు దత్తుడు ఇష్టం కాబట్టి, బాబా ఇష్టం కాబట్టి, బాబా భక్తిలో మునిగి తేలుతున్నాం కాబట్టి, మనకు అంత అనుగ్రహం కావాలి కాబట్టి నువ్వు ఒక కన్నీళ్ళు కారాలి. అందుకే చెప్తూ ఉంటా, కమ్మగ గానము చేసి తిని కీర్తన సాయి, ఆ గానములో చెమ్మగిల్లె నా కనుదోయి. కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి పాట పాడితే. వస్తుందా? ఎట్లా? నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. 6 అడుగుల ఆ సాయి మూర్తిని ఏకదీక్షగా చూసినప్పుడు నీ మనసులో కలిగే భావన అలా పాట రూపంలో రావాలి. ఆ పాట పాడుతూ ఉంటే నిజంగానే ఏం ఆశ్చర్యం, ఏం అద్భుతం, ఆ యొక్క సాయి విగ్రహ రూపం అని ఆయన రూపాన్ని తెలుసుకోవాలి, దత్తుని తెలుసుకోవాలి. అప్పుడు మనకంతా స్వామి అనుగ్రహిస్తారు. కాబట్టి మీరంతా కూడా భక్తితో ఆర్తితో సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, అమ్మా మేము సిద్ధమంగళ స్తోత్రాన్ని మొట్టమొదటిసారి చదువుతున్నాం, ఎలా చదవాలి అని పెట్టారు. ఎలా చదవాలి? మన దగ్గర పేపర్ ఎలా ఉంటే ఇలా ఉంటుంది అనుకోండి, పేపరు దాన్ని తీసుకొని ఆ పేపర్ ఇలా చదువుతాం అంతే. లేదా నువ్వు దేవుడి దగ్గర కూర్చున్న ఒక కౌంటింగ్ కోసం ఒక రూపాయి బిల్లలో లేదా ఒక పువ్వులో నోటిని పెట్టుకో. నోటేం చేయాలంటే 40 సార్లు చేయాలి, 40 సార్లు చేయి, 11 సార్లు చేయండి, 11 సార్లు చేయి. అది నీ మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుంది. నీకు చేయాలనుకుంటే చేస్తావు. ఒక్కసారి చేయాలి, చూసి చదవండి, ఏం తప్పేం లేదు. కాబట్టి అది రాగయుక్తంగానే చదవాలనేం కాదు, రాగం లేకుండా కూడా చేయొచ్చు. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ. రాగం లేదు కదా, మనం వాడుకుంటాం, మనం అనుకుంటాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. ఇలా మనకు ఆనందం కోసం అనుకుంటామే తప్ప దాని రాగం రాలేదమ్మా మామూలుగానే పాడండి, నష్టమేమి లేదు. కానీ ఇక్కడ భక్తి ఇంపార్టెంటు అని చెప్తున్నా. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రంలో మెలకువలు నేర్చుకొని తెల్లవారితో వీలైనంత వరకు తెల్లవారితో చదివేదానికి ప్రయత్నించండి వేకువజామున. అలా కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. నీ శ్వాసే నీ సిద్ధమంగళ స్తోత్రం, మన ఆయుధమే మన సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి దత్తానుగ్రహం పొందాలంటే గురుచరిత్ర పారాయణ చేయండి, మహాత్ములు పట్టుకోండి, సిద్ధమలతను పట్టుకోండి, దత్తస్తవం చదవండి, ఆపదోత్తర కష్టోత్తరం చదవండి. మనకు అన్ని అనుగ్రహాలు. ఎందుకంటే స్వామిని పట్టుకోవాలి మనం. దాన్ని పట్టుకోకుంటే ఎట్లాగా కాసేపు పట్టుకుంటాం, కాసేపు నమ్మకం లేకుండా వద్దు. నాకు నీట ముంచినా పాల ముంచినా ఏం చేసినా నన్ను చంపినా విష్ణుదత్తుడు ఎలాగైతే నన్ను చంపినా చంపే, నేను నీ పాదాలు వదలని
మనకు విష్ణుదత్తుడు ఏ విధంగా దత్త దర్శనం కోసం తహతహలాడతాడో మనం కూడా ఆ దర్శనం కోసం అలా తపన పడాలి. ఒక పాప అడిగింది, అమ్మ నేను కోడి ఎగ్గు తింటాను, తినేసి సిద్ధమలం చేసుకోవచ్చా అని. శుభ్రంగా చేసుకో, దానికి సంబంధం ఏముంది? నీ మనసు ప్రధానం అక్కడ, కాబట్టి తప్పేమీ లేదమ్మా, చేసుకో బంగారం అని చెప్పా. ఎందుకంటే అది శరీరానికి నీ ఫుడ్డు, ఏం ఫుడ్ తింటావో అది మనకు అవసరం లేదు. నీ మనసుకి సిద్ధమాల స్తోత్రం, నీ మనసుకి భక్తి, కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడు దాకా మనం కోరికలన్నీ ఇవన్నీ ఇదేంటి నాకు వద్దు ఇవేమి అనుకొని ఎప్పుడైతే ఆ పుట్టుకి వెళ్ళిపోతావు అప్పుడు దాకా స్వామి తిననివ్వు, అది కూడా కోరికే కదా. కాబట్టి భక్తికి సంబంధం లేదమ్మా, నువ్వు మనస్ఫూర్తిగా హాయిగా సిద్ధమూలం చేసుకోండి మీరందరూ కూడా. మన కోరికలన్నీ తప్పకుండా స్వామి నెరవేరుస్తారు. శ్రీపాదస్వామి అనుగ్రహం మనకందరికి తప్పకుండా వస్తుంది. జై గురుదేవదత్తమ్మ.